ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్న మనం ఏదైతే మన వీడియోలో ఇచ్చినటువంటి 2 రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ బ్రేక్అవుట్ స్టాక్స్ భారతీ ఇన్ఫ్రాటెల్ అండ్ మోయిల్ లిమిటెడ్ రెండు కూడా ఈరోజు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. పర్టికులర్గా భారతీ ఇన్ఫ్రాటెల్ చూసినట్లయితే మనకి ఇంట్రాడే సెషన్స్లో సింగిల్ డేలోనే మనకి ఆల్మోస్ట్ ఒక 10% అయితే మూవ్ అవడం జరిగింది. యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఇంట్రాడే హై వచ్చేసి 247. సో ఆల్మోస్ట్ 10% అప్ పెరగడం జరిగింది భారతీ ఇన్ఫ్రాటెల్. సో ఫైనల్గా మనకి అరౌండ్ 7% దగ్గర క్లోజ్ అవడం జరిగింది. పర్టికులర్లీ భారతీ ఇన్ఫ్రాటెల్ వచ్చేసి మనం ఏదైతే ప్రైస్లో రికమెండ్ చేసామో 225 రేంజ్లో, సో ఈరోజు లో కూడా మనకి 222 దగ్గర టచ్ అయింది. సో మన ఎంట్రీ ప్రైస్ కూడా ఎవరైతే ఎంట్రీ ప్రైస్ క్యాచ్ చేయాలనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఇది దొరికే ఉంటుంది. సో ఇంట్రాడే సెషన్స్లోనే 10% ఇది మనకి అప్ సైడ్ పెరగడం జరిగింది. సో కమింగ్ టు మోయిల్ లిమిటెడ్. మోయిల్ లిమిటెడ్ కూడా మనకి ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అవడం జరిగింది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి మోయిల్ లిమిటెడ్ కూడా ఇంట్రాడే సెషన్స్లో అరౌండ్ 3.54% పెరగడం జరిగింది. ఫైనల్గా 3% దగ్గర క్లోజ్ అవడం జరిగింది. కాబట్టి ఏదైతే మనం నిన్న ఇంట్రాడే రికమెండేషన్స్ ఇచ్చామో రెండు స్టాక్స్ కూడా చాలా మంచిగా ఈరోజు పెర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మన టార్గెట్స్ కూడా ఈ స్టాక్స్ నెక్స్ట్ 15 to 1 monthsలో హిట్ అయ్యేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కమింగ్ టు టుడేస్ వీడియో, యాజ్ యూజువల్ ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ గ్యాప్ అప్ అనేది సస్టైన్ అవ్వలేదు. ఫస్ట్ 15 minutesలోనే సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది నిఫ్టీకి. నిఫ్టీ సెల్లింగ్ ప్రెజర్ తోటి త్రూఅవుట్ ద సెషన్ లోస్ ఫామ్ చేస్తూ మనకి ఒక కన్సాలిడేషన్ మోడ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ టుడే నిఫ్టీ ఎక్స్పైరీ డే, వీక్లీ ఎక్స్పైరీ. ఎవ్రీ థర్స్డే మనకి డెరివేటివ్స్ మార్కెట్కి వీక్లీ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. దానివల్ల మనకి ఈరోజు కొద్దిగా వాలటైల్గా ట్రేడ్ అవడం జరిగింది నిఫ్టీ. ఇక రేపటి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి నిఫ్టీకి ఒక మంచి సపోర్ట్ అనేది అరౌండ్ 13,150 దగ్గర ఉంది. అలానే రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే 13,250 దగ్గర మనకి నిఫ్టీకి ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. మనకి నిఫ్టీ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. ఇంట్రాడే డిప్స్ని బయింగ్ ఆపర్చునిటీగా మీరు ట్రీట్ చేసి నిఫ్టీలో లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితిలో సెల్లింగ్ అనేది అవాయిడ్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ నిఫ్టీ. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్టుగా 29,800 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. యూ కెన్ అబ్జర్వ్ ఇస్ ద రెసిస్టెన్స్ ఏరియా ఫర్ బ్యాంక్ నిఫ్టీ 29,800. సో అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ 29,800 క్లియర్ చేయనంత వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఈ రేంజ్లోనే ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వన్స్ 29,800 క్రాస్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ఇంపార్టెంట్ సపోర్ట్, మనకి బ్యాంక్ నిఫ్టీకి 29,350 దగ్గర ఒక మంచి సపోర్ట్ అయితే, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే ఉంది. అలానే రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 29,800 అనేది ఒక మంచి రెసిస్టెన్స్గా యాక్ట్ చేయబోతుంది. అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో 29,800 కనుక క్రాస్ అయినట్లయితే ఒక 500 పాయింట్స్ ర్యాలీ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే 29,800 క్రాస్ అవుతుందో, అది కూడా డెసిసివ్గా క్రాస్ అవుతుందో, సో వీ కెన్ గో ఫర్ లాంగ్ ఎంట్రీస్, or else we can go for long entries at 29,350. This is the trend line support. This is about bank nifty. Coming to our technical picks, today ఒక 2 stocks అయితే మనకి ఈరోజు ఒక మంచి టెక్నికల్ బ్రేక్అవుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ఫస్ట్ స్టాక్ మనకి ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్. ఈ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అనేది మీరు చూస్తుంది డైలీ చార్ట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి స్టాక్ అనేది లాస్ట్ 3 months నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే ఉండిపోవడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్టాక్ అనేది మల్టిపుల్ రెసిస్టెన్సెస్ని మనకి ఫేస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 times మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది
హారిజంటల్ లైన్ అనేది బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఈరోజు చాలా డిసైజివ్గా విత్ వాల్యూమ్తో మనకి మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక లార్జ్ గ్రీన్ క్యాండిల్ అయితే బ్రేక్ చేసి అబోవ్ దిస్ లైన్, ఈ లైన్ పైన స్ట్రాంగ్గా క్లోజ్ అవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఇన్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్. సో ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో మనం షార్ట్ టర్మ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో ఎండ్యూరెన్స్ టెక్నాలజీ బై ప్రైస్ వచ్చేసి 1188లో ఎంట్రీ తీసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మనం 1090 దగ్గర క్లోజింగ్ బేసిస్ మీద మెయింటైన్ చేయాలి ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 1300 అండ్ 1370. ఆల్మోస్ట్ 10 to 15% మూవ్మెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో కమింగ్ 1 monthలో. This is about our first technical pick. Coming to our second technical pick, UPL Limited. UPL మనందరికీ బాగా తెలిసిన స్టాక్. సో యూపీఎల్ మీరు చూస్తుంది వీక్లీ చార్ట్. మీరు యూపీఎల్ ఈ వీక్లీ చార్ట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి కోవిడ్ క్రాష్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే మూవ్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ ఏ స్ట్రాంగ్ ర్యాలీ స్టాక్ అనేది మనకి స్లోగా కరెక్షన్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 546 లెవెల్ దగ్గర నుంచి 400 వరకు మనకి స్టాక్ అనేది కరెక్షన్ రావడం జరిగింది. సో ఈ కరెక్షన్ అనేది మనకి ఫిబొనాసీ రీట్రేస్మెంట్ 50% లెవెల్ దగ్గర ఈ కరెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. సో నౌ స్టాక్ ఈజ్ అగైన్ మూవింగ్ టువర్డ్స్ అప్ సైడ్. సో అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, వీక్లీ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్. సో దీన్ని బట్టి మనకు స్టాక్ అనేది కరెక్షన్ ఫేజ్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ ప్రైమరీ అప్ ట్రెండ్ అనేది బిగిన్ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి యూపీఎల్లో కూడా ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ స్టాక్లో మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. యూపీఎల్ అనేది అరౌండ్ 455 లెవెల్స్లో మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు విత్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 405 ఆన్ డైలీ క్లోజింగ్ బేసిస్ ఫర్ ఏ టార్గెట్ ఆఫ్ 500 and 550. డెఫినెట్గా రాబోయే 1 or 2 monthsలో యూపీఎల్ అనేది మనకి 550 లెవెల్ వరకు వెళ్ళేదానికి చాలా మంచి అవకాశం ఉంది. ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళడానికి చాలా మంచి స్కోప్ ఉంది బేస్డ్ ఆన్ దీస్ టెక్నికల్ పారామీటర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెకండ్ టెక్నికల్ పిక్. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ టెక్నికల్ పిక్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో డెఫినెట్గా మీ క్యాపిటల్లో 10%కి మించి ఏ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్నది. మన దగ్గర 1 lakh ఉంటే 10% అంటే 10,000 రూపీసే మనము ఎంత మంచి స్టాక్ అయినా సరే అందులో ఇన్వెస్ట్ చేయాలి. మీ దగ్గర 50,000 ఉంటే 5,000 మాత్రమే చేయండి ఈచ్ స్టాక్లో కూడా. సో ఈ విధంగా టెక్నికల్ స్టాక్స్ మనం చేసుకుంటూ వెళ్తుంటే స్లో అండ్ స్టడీగా డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో మనం మంచి రిటర్న్స్ అనేది ఎర్న్ చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి లేదా ట్రేడ్ చేయండి. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ మనం ఎర్న్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో టుమారో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. గుడ్ బై.